చిన్నప్పుడు సంక్రాంతి అన్న శీతాకాలం అన్న గుర్తొచ్చే ఒక ఫ్రూట్ ఏంటంటే రేగిపండు. చిన్న రేగిపళ్ళు కానీ గంగిరేగి పళ్ళు కానీ ఈ సీజన్ లో పుష్కలంగా దొరుకుతాయి. మా అమ్మమ్మ మాకు ఎంతో ఇష్టం అని చెప్పి మంచివి ఏరి మాకు పెట్టేవాళ్ళు. దాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా సరే ఎంతో మధురానుభూతి. అప్పుడు తీసుకున్నప్పుడు జలుబు తగ్గుతుందని చెప్పి మా అమ్మమ్మ చెప్పి ఎక్కువ రేగిపళ్ళు తినిపించేది. నేను డాక్టర్ అయిన తర్వాత రేగిపళ్ళ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత తెలిసింది. రేగిపళ్ళను ఒక పిగ్మెంటెడ్ అంటే ఒక కలర్డ్గా ఉన్న ఒక ఫ్రూట్. దానిలో ఎంతో మోతాదులో విటమిన్ ఏ లెవెల్ కానీ విటమిన్ సి లెవెల్ కానీ ఉంటుంది. విటమిన్ సి లెవెల్ అడిక్వేట్గా మెయింటైన్ చేసినట్లయితే మన బాడీ మనకి ఇమ్యూనిటీ ఎంతో బూస్ట్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అయితే మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ప్రతి సీజన్కి సంబంధించిన వచ్చే ఫ్రూట్ వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. రేగిపళ్ళు మన ఇంటి పక్కనే కాస్తాయి, చాలా చౌకగా వస్తాయి. కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎన్నో. వింటర్ అనగానే అందరికీ జలుబులు దగ్గులు తుమ్ములు వస్తాయి. అది ప్రివెంట్ చేయాలంటే విటమిన్ సి లెవెల్స్ అడిక్వేట్గా మెయింటైన్ చేయాలి. మనం రేగిపళ్ళు కొనుక్కొని మళ్ళీ మనం మన పాతకాలంలోకి వెళ్దామా? మా అమ్మమ్మ చేసే రేగిపళ్ళ చెక్క అంటే నాకు చాలా ఇష్టం. కానీ అది కేవలం మధురానుభూతి మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఒక సూత్రం.